ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఏదైతే వరుపుల రాజా కుటుంబ సభ్యులు అయిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ రకంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకేసారి ఒకే వేదిక మీద కలుసుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశం అన్నది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కొంచెం నేను శాసనసభ్యురాలిగా అయిన తర్వాత కొంచెం ఆలస్యంగా ఒక 5 నెలల కాలం తర్వాత నా కోరిక నెరవేరింది. ఏదైతే మీ అభిమాన నాయకుడు నా భర్త అయినటువంటి దివంగత నేత వరుపుల రాజా గారు ఆనాడు ఎంపీపీగా అయినప్పటి నుంచి ఆయన రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఎంపీపీగా అయిన దగ్గర నుంచి ఆయన చివరి క్షణం వరకు ఆయన ప్రతి విజయం వెనక మీ అందరి కృషి, మీ అందరి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీపీగా అయిన తర్వాత సొసైటీ ప్రెసిడెంట్, తర్వాత డిసిసి చైర్మన్, వీటిలన్నిటి విజయం వెనుక ఆయన చేసిన కార్యక్రమాలైతేనే, ఆయన చేసిన సేవా కార్యక్రమాలైతే, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలైతే, వీటిలన్నిటి విజయం వెనుక మీ అందరి పాత్ర, మీ అందరి ప్రోత్సాహం, మీరు ఆనాటి నుంచి మా కుటుంబానికి ఇచ్చిన ఆ సహకారానికి నిజంగా ప్రత్యక్షంగా ఈరోజు మీ అందరూ నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వరుపుల తమ్మారావు ఫౌండేషన్ స్థాపించినప్పుడు ఏదైతే పేద ప్రజలకి సేవ చేయాలి అన్న ఒక దృక్పథంతో రాజా గారు ఆ ఫౌండేషన్ స్థాపించారు. దాని ద్వారా ఎన్నో పేదలకు వైద్య సదుపాయాలైతేనే క్యాంప్ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లి ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నారు, ఒక నాయకుడు పేద ప్రజల కోసం ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు అని తెలపడంలో మీ అందరి వంతు, మీ అందరి సహాయం, మీ అందరి పాత్ర, మీ ద్వారానే ప్రజల్లోకి, ఒక సామాన్య ప్రజల్లోకి కూడా ఈరోజు కూడా మా గురించి తెలియాలి అంటే మీ అందరి వల్ల.